పెర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్ ధరణి కాలనీ అసోసియేషన్ సభ్యులు నివాసితులు తమ కాలనీలోని సమస్యల పరిష్కారం కోసం కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఇక ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు మంచాల ప్రకాష్ మాట్లాడుతూ తమ కాలనీని కార్పొరేటర్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు ప్రజావాణి సందర్భంగా వినతి పత్రాలు సమర్పించినా సమస్యల పరిష్కారం కాలేదని, ఇప్పటి వరకు ఒక్క సీసీ రోడ్డు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి కాలనీలో ఇప్పటి వరకు ఒక్క రోడ్డు కూడా వేయలేదని, గుంతలమయమైన రోడ్ల కారణంగా పాఠశాల విద్యార్థులకు స్కూల్ బస్సులు రాని పరిస్థితి ఏర్పడిందని, వర్షాకాలం రాగానే కాలనీ రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, డ్రైనేజ్, విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. మా కాలనీలో అనేక సమస్యలతో నానా ఇబ్బందులు పడుతున్నాం. గతంలో చాలాసార్లు కమిషనర్ గారికి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది, ప్రజావాణిలో కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు మాకు లెటర్ రూపకంగా కూడా ఒక సీసీ రోడ్ కొరకు రిప్లై కూడా ఇచ్చారు. అయినా ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. ఏమన్నా అంటే బడ్జెట్ లేదంటున్నారు, మిగతా కాలనీలకు మాత్రం అన్నీ జరుగుతున్నాయి. మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు. అలాగే డ్రైనేజీ సమస్య కానీ, వాటర్ సమస్య ఉంది, కరెంటు సమస్య, ట్రాన్స్ఫారం లేక కూడా గత సంవత్సరం క్రితమే ట్రాన్స్ఫారం శాంక్షన్ అయింది అన్నారు, ప్లేస్ కూడా చూపించినాము. కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. చాలా సార్లు మొరపెట్టుకున్నాము, ఎవరు కూడా పట్టించుకునే నాలుగు లేకుండా పోయిండు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. రోడ్లు మాత్రం ఇంత పెద్ద కాలనీకి ఒక్క రోడ్డు కూడా లేదు కనీసం. గతంలో మాకు ఎన్నో రోడ్లు శాంక్షన్ అయినట్టు, సీసీ రోడ్లు శాంక్షన్ అయినట్టు ఇవన్నీ చెప్పారు. దానికి ఇప్పటి వరకు ఊసలేదు, ఏం లేదంటే ఇప్పటి వరకు మాకంటే మేము ముందు పెట్టుకున్న రోడ్లు శాంక్షన్ అయినట్టు పేపర్కి మాత్రం మాకంటే ఎక్కడ పెట్టుకున్న వాళ్ళకు రోడ్లు వేశారు, డ్రైనేజ్ వేశారు. మాకు గతంలో 2 సంవత్సరాల కింద డ్రైనేజ్ శాంక్షన్ అయినట్టు వచ్చి కాంట్రాక్టర్ కూడా వచ్చి జేసీ పెట్టి తీస్తుంటే కొంతమంది మా కాలనీలో కొంతమంది అడ్డుకోవడం జరిగింది. అది ఇంతవరకు ఎక్కడేసిన కొంగడు అక్కడలాగానే ఉంది. ఇప్పటికీ మా ఇంటికి తెల్లారే వచ్చేసి హౌస్ ట్యాక్స్ కట్టమని ప్రతిరోజు వచ్చేవాళ్ళు, హౌస్ ట్యాక్స్ కట్టేంత వరకు. ఈ రోజు మా కాలనీలో కొత్తగా ఇండ్లు ఏర్పడుతున్నాయి. మా ధరణి కాలనీ నుంచి ఎన్నో హౌస్ ట్యాక్స్ వసూలు చేశారు. ఇంటింటికి హౌస్ ట్యాక్స్ వసూలు చేసి మా దాని మీద మినిమం ధరణి కాలనీ నుంచే ఒక 2 కోట్ల వరకు వచ్చింది, 20 కోట్ల వరకు వచ్చింది. 15 నుంచి 20 కోట్ల వరకు హౌస్ ట్యాక్స్ వసూలు చేసి పర్మిషన్